నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు సీఎంను కలిసిన శ్రీచరణి మితాలి రాజ్ అభినందనలు తెలిపిన చంద్రబాబు లోకేష్ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే గిఫ్ట్ 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటం కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం పంట చేలు చుట్టూ ట్రెంచ్ తవ్వకాలు శ్రీవారి దర్శనానికి దళాలను నమ్మి మోసపోవద్దు భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచన ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చినమూసిలేరు తిమ్మిరిగూడెం కలివేరు జంగాలపల్లి గ్రామాల వద్ద పోడు భూముల వివాదం నెలకొంది పంట చేలు చుట్టూ అటవీశాఖ అధికారులు జేసీబీలతో ట్రెంచ్ త్రవ్వకాలు ప్రారంభించడంతో ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పూర్వీకులు కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను వదిలే ఉద్దేశం లేదని గిరిజనులు స్పష్టం చేశారు ఇప్పటికే 60 ఎకరాల భూములు అటవీశాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురితో చర్చలు జరిపారు అధికారులు వేరే చోట భూములు చూపిస్తామని చెబుతున్న ఆదివాసీలు ఒప్పుకోవటం లేదు స్థానికుల ఆవేదన మేరకు సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ పలు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి వినబడుతుంది సార్ మాట్లాడేది సారు వచ్చినప్పుడు సారు పై ఆఫీసర్ కదా ప్లాంటేషన్కి కాబట్టి నా పేరు మడకం రాజు మాది తిమ్మిరిగూడెం గ్రామం చెర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు మా పొలాల్లో ఈ మొక్కలు నాటుతామనేసి ట్రెంచులు తవ్వి మేము ఈ భూముల్ని మొక్కలు నాటే వాటిని మొత్తం అడ్డుకుంటున్నాము ఎటు పరిస్థితుల్లో మేము మా భూములు ఇవ్వము నా పేరు మడకం రాజు మాది తిమ్మిరిగూడెం గ్రామం చెర్ల మండలం ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ అంజలి ఈ పోడు భూముల వివాదం మాత్రం అనేక సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది అయితే శాశ్వత పరిష్కారం చూపించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ఆదివాసీలకు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య అనేక సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి వందలాది మందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా పరిష్కారం లభించకపోవడంతో ప్రతి ఏటా ఈ పోడు భూముల్లోనే ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకోవటం అటవీ శాఖ సిబ్బంది అధికారులు దాడులు నిర్వహించి పంటలు ధ్వంసం చేయటం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న ఘటనలు కూడా వరుసగా జరుగుతూనే ఉన్నాయి అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ శాఖ అధికారులు కానీ ఈ కోఆర్డినేషన్ చేసుకుని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం చెప్పవచ్చు ప్రధానంగా మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చెర్ల మండలంలోని చిన్నమూసిలేరు తిమ్మిరిగూడెం కలివేరు జంగాలపల్లి గ్రామాల పరిధిలో ఉన్న పోడు భూముల వివాదం నెలకొంది అయితే ఈ 2 రోజులుగా అక్కడ అటవీ శాఖ సిబ్బంది అధికారులు ఆ భూముల చుట్టూ ట్రెంచ్ పేరుతో కందకాలతో ప్రయత్నాలు జేసీబీతో చేసే ప్రయత్నాలను ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం తోపులాట ఘర్షణ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అయితే ఇప్పటికే 60 ఎకరాలకు పైగా తమ పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మిగిలిన అరకొర భూములు కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే తాము ఎలా బ్రతుకు సాగించాలని ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ప్రాణాలను పెట్టి తాము సాగు చేసుకున్న పోడు భూములు రక్షించుకుంటామని ఆదివాసీ గిరిజనులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే గిరిజన సంఘాలు మాత్రం ఇటు అటవీ శాఖ అటు రెవెన్యూ శాఖ సమన్వయంతో ఈ సమగ్ర నివేదిక నిర్వహించి సర్వే నిర్వహింపచేసి అర్హులైన ఆదివాసీ గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు ఇప్పించాలని
డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఈ 4 గ్రామాల పరిధిలో ఉన్న ఏదైతే పోడు భూముల వివాదం ఉందో ఈ విషయం కూడా భద్రాద్రి జిల్లా కలెక్టర్ కూడా ఆదివాసీ గిరిజనులు ఫిర్యాదు చేశారు. అట్ ద సేమ్ టైం అటవీ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ భూములను ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే భూముల పరిరక్షణ కోసం తాము ట్రెంచ్ వేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం ఈ అటవీ శాఖ అధికారులు ఆదివాసీ గిరిజనుల మధ్య మాత్రం పోడు భూముల వివాదాలు మాత్రం సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. అంజలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ. ఇప్పటికి కూడా వాళ్ళ భూమికి ఈటు పోకుండా ఉండటం కోసమే నేను ఇంతగానో ఉండేది. వినబడుతుంది సార్ మాట్లాడేది. సారు వచ్చినప్పుడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మితాలీ రాజ్ కలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మితాలీ రాజుకు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకున్నందుకు శ్రీచరణ్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని చంద్రబాబు కొనియాడారు. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణ్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కేసినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటం చేసి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎంకి పుట్టినరోజు కానుక అందజేశారు. పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటారు మెట్టు సాయి కుమార్. పేదలకి ఉచిత సన్నబియ్యాన్ని ఇచ్చిన రేవంత్ 100 ఏళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన విన్యాసాలు స్థానికులను ఆకర్షించింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రచారం నిర్వహిస్తూ విన్యాసాలు చేశారు ఎమ్మెల్యే. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ఫనంగా పెట్టిన ఎందరో మహానుభావులు వందే మాతర రణ నినాదంతో పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద జరిగిన వందే మాతర గీతం 150 యూనివర్సిటీ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బానిస సంఖ్యలను తెంచడంలో ఈ గేయం స్వతంత్ర పోరాటంలో అద్భుతమైన స్ఫూర్తిని నింపిందన్నారు. అందుకే నేటి యువతరం ఈ స్ఫూర్తిని భవితరానికి అందించాలన్నారు. ఇది ఒక్క మతానికి సంబంధించిన నినాదం కాదన్నారు. ఇది అన్ని వర్గాలలో స్ఫూర్తిని నింపిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన నినాదం ఇదేనన్నారు. केवल आजादी का गान ही नहीं बना, मैं देश के लक्षावधि महापुरुषों को, मां भारती के संतानों को कैप्स कवर कैप्स
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతర గీతం యొక్క సామూహిక గానం నిర్వహించారు. వందే మాతర గేయ రచయిత బంకించంద్ చటర్జీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో వందే మాతర సామూహిక గాన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. కార్యక్రమ వివరాలు, ఫోటోలు మరియు నివేదికలను నవంబర్ 7వ తేదీ సాయంత్రం లోపు ప్రభుత్వానికి పంపించాల్సిందిగా సూచించారు. బంకించంద్ చటర్జీ రాసిన వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్ఐలు, తోటి సిబ్బంది వందే మాతర వేడుకల్లో పాల్గొని గీతాన్ని ఆలపించారు. భారతదేశ స్వతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన వందే మాతర గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహానీయులకు దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వందే మాతర జాతీయ గేయాలాపనలో కలెక్టర్ అభిలాష్ అభినవ్, అధికారులు పాల్గొన్నారు. వందే మాతరం జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక వందే మాతరం ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా కలెక్టర్, అధికారులు వందే మాతర గేయాన్ని ఆలపించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర గేయం ఎంతో మందితో స్వాతంత్ర ఉద్యమ కాంక్షను రగిలించిందని కలెక్టర్ అన్నారు. గురించి మాట్లాడినప్పుడు we know that చాలా developed nations లో ఎంత old civilization కూడా లేదు. India is the only country which has got thousands of years old civilization. ఎన్నో poets, ఎన్నో రాష్ట్ర కవి, ఎన్నో రాష్ట్ర గీతకారులు ఇక్కడ వచ్చి చాలా మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైసెస్ చేసిన తర్వాత మనకి ఇది ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది ఫ్రీడమ్ ఇస్ అ ఫర్ ఫ్రీడమ్. ఇది ఎవరైనా మనకి దయాభావన తోటి ఇచ్చిన ఫ్రీడమ్ కాదు. మంచిర్యాల జిల్లాలో సామూహిక జనగణమన గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆ సేతు హిమాచలాన్ని, ఆ గీతమే స్వాతంత్ర కాంక్షను రగిలించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ ఎత్తున ప్రతి ఒక్క కార్యాలయాలలో, అదేవిధంగా విద్యా సంస్థలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని వందే మాతరం గీతాన్ని రచించిన తర్వాత, బంకించంద్ చటర్జీ రచించిన తర్వాత దీన్ని జాతీయ గీతంగా పెట్టుకొని 150 సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిసారి కూడా ప్రతిరోజు మనం ఎక్కడైనా సరే విద్యా సంస్థలు కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పుడు మనం దీన్ని మన యొక్క గీతాన్ని, జాతీయ గీతాన్ని ఆలోచించడం జరుగుతుంది. సో కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత
ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఒక దేశాన్ని అందరికీ కూడా ఈ గీతము ఏకతాటిపై నడిపించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. కావున మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరూ అధికారులందరికీ మరి సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గీతారాపణ చేసినందుకు అంటే దేశము గర్వపడే విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతి చోట కూడా చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని దేశమంతా వ్యాప్తి చేసిన వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. వందే మాతరం మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే నిత్య చైతన్య గేయమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో భారతదేశం మ్యాప్ వందే మాతరం 150 రూపంలో 500 మంది విద్యార్థులు ప్రదర్శనకు అభినందనలు తెలిపారు. ఇక కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కార్యాలయంలో ఘనంగా వందే మాతరం 150వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల యంత్రాంగం అధికారుల సమక్షంలో పాఠశాల విద్యార్థులు వందే మాతరాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో గంగాధర ఎస్ఐ వంశీ, ఎంఆర్ఓ అంబటి రంజిత, ఎంబీడీఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ప్రతి గ్రామంలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై రాయచూరు జిల్లా చిక్కమంచోలి, ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం గ్రామాల మధ్య 158 కోట్లతో నిర్మించబడ్డ బ్రిడ్జి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కర్నూలులో గుండ్రేవుల డ్యాంను నిర్మిస్తే తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని, అందరూ డ్యాం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా, అటు తెలంగాణకు బార్డర్ అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు జీవాధారం, తాగడానికి సాగడానికి పారుతున్నటువంటి తుంగభద్ర నదిపైన ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. 0.35 టీఎంసీలు మేము కట్టుకుంటాము, ఆ పర్మిషన్ ఇవ్వండి, దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం వారు అందులో చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినాము, మీరు దాన్ని అంగీకరించినట్టు తెలపండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వారు ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు గారు చెప్పారు. ఇది ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మన కుంబలనూరు అనే గ్రామము, అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా. అల్లూరి జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని ఏపీ టూరిజం కార్మికుల నిరసన తెలిపారు. కార్మికులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులుగా నియమించాలని డిమాండ్ చేశారు. గత 25 సంవత్సరాల నుండి కార్మికులుగా కొనసాగుతున్న పేద కార్మికులకు యాజమాన్యం పట్టించుకోకుండా ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టూరిజం మంత్రి ముందు వైఖరి, టూరిజం మంత్రి ముందు వైఖరి. ఈరోజు ప్రత్యేకించి మా యొక్క యాజమాన్యం ప్రభుత్వం కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది కాబట్టి దీనికి మేమైతే గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలని, హక్కుల్ని భంగం చేయకుండా మా గిరిజనులకి ప్రత్యేకించి 5th షెడ్యూల్ 1/70 యాక్ట్ ఉంది కాబట్టి దీనికి దయచేసి ఈ చట్టాలకు అనుగుణంగా మీరు నడుచుకుంటే చాలా మంచిదని మా యొక్క విజ్ఞప్తి.
లేకపోతే మాత్రం చాలా ఉధృతంగా మేము రాబోయే రోజుల్లో ధర్నాలు చేయడానికి సిద్ధంగా పూనుకుంటున్నాం. మా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దయచేసి మా హక్కుల్ని కాపాడాలని, దీన్ని నమ్ముకొని సుమారు 25 సంవత్సరాలు బట్టి దగ్గరగా సుమారు ఒక 500 మంది పనిచేస్తున్నాం. మేమంతా కూడా ప్రైవేట్ చేసినట్లయితే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మాకు టూరిజం యాజమాన్యం తప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఉన్న టూరిజం లాభాల బాట ఎప్పుడు నడుస్తుంది కానీ నష్టాలు లేవు. ఈరోజు సీజన్ టైంలో ఈ రిపేర్లు అనేసి చేసి మా యాజమాన్యం ఏదో విధంగా నష్టం చూపించి ప్రైవేట్కి ఇద్దామని పూనుకుంటుంది. ఇటువంటి తప్పుడు విధానాలు మానుకొని సంస్థ బాగు కోసం పనిచేయాలని ప్రభుత్వం. ఏపీలో కాంట్రాక్టర్లు నో బిల్స్ నో వర్క్ నినాదంలో నిరసన బాట పట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లును తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్స్ డిమాండ్ చేశారు. గత 13 నెలలుగా బిల్లులు పెండింగ్ ఉంటే పనులు ఎలా చేయాలంటూ ప్రశ్నించారు. గ్రాంట్, ఈఎండి, ఎస్ఎఫ్డీలను తక్షణమే చెల్లించాలన్నారు. కాంట్రాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదించారు. అనంతరం విశాఖలోని గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీకి చేరుకొని కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు ఈ ధర్నా గల కారణం సుమారు 14 నెలల నుంచి మాకు దీర్ఘకాలంగా పేమెంట్ పెండింగ్ ఉంది. అనేక సార్లు అధికారులకి, రాజకీయ నాయకులకి విన్నవించుకోవడం జరిగింది. వారి నుంచి సరైన స్పందన లేక కాంట్రాక్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడి ఈరోజు బిజినెస్ సమిట్ ఇది జరుగుతున్నా మేము పనులు ఆపలేదు. ఎందుకంటే అధికారులు, గవర్నమెంట్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎంత కష్ట నష్టాలు భరించి కూడా మేము ఈరోజు పనులు చేస్తున్నాము. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకుని గవర్నమెంట్ వారు కనీసం మాకు ఒక 6 నెలలు బిల్లులు ఇప్పిస్తే మాకు వెసులుబాటు అవుతుంది, పనులు ఆపకుండా చేయటానికి అవుతుంది. లేకపోతే ఆర్థికంగా మేము పనులు చేయటం ఆపేయటం అని కాదు, మా దగ్గర డబ్బులు లేక పనులు చేయలేకపోతాం అంతే తప్ప ఏదో ధర్నా చేయటం అంటే మేము ఎగ్నెస్ట్ గవర్నమెంట్ అని కాదు. ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితి వస్తుంది. దయచేసి మాకు పేమెంట్లు ఇప్పించే ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ సహకారాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి, పెద్ద మనిషి చేసుకొని. దయచేసి మా కోరిక ఏం లేదండి, ఒక 6 మాసాలు పెండింగ్ బిల్లులు మాకు బకాయి బిల్లులు చెల్లించినట్టయితే మేము ఇంకా మీకు సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాం. దయించి మాకు మా ప్రధాన కోరిక మాకు మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలండి. అలాగే ఈరోజు మాకు గత ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వంలోనే ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక నిధి నుండి వర్కులు చేయించారండి. ఇంచుమించుగా 5.5 కోట్లు ఈ రోజు వరకే అవి పెండింగ్ ఉన్నాయండి. ఆ తాలూకా కాంట్రాక్టర్లు, వర్క్ చేసిన కాంట్రాక్టర్లు 3 కాంట్రాక్టర్లు ఆల్రెడీ కాలం చెల్లారండి. వాళ్ళు అప్పులు బాధపడలేక. దయచేసి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టుబడిన ప్రతి కాంట్రాక్టర్ అప్పు తీసుకొచ్చి చేసిన వాళ్ళేనండి. ఇక అందరూ కాలం చెల్లితే ఇక్కడ పనిచేయడానికి ఎవరు ఉండారండి. దయించి ఆ మాట మేము అనకూడదు. దయించి మీరు మాకు ఎంతో కొంత తోడ్పాటు చేస్తే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. మాకు కనీసం 6 మాసాలు బకాయి బిల్లు చెల్లించినట్టయితే మీకు మేము 100% మా సహకారం ఉంటుందండి. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వ అక్రమ కేటాయింపులు చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసి ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఈ నెల 14న ప్రారంభించడానికి ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం కోసం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావుతో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నూతనంగా నరేంద్ర మోడీ అయితే ప్రారంభించిన ఆర్సిఎల్ మిట్టల్ దీనికైతే కనుక అక్రమ కేటాయింపులు జరిగాయని చెప్పేసి మనకైతే కనుక సిపిఎం పార్టీ నరసింహరావు గారు అయితే పాటు మనతో పాటు ఉన్నారు. ఆయన అయితే కనుక అక్రమ కేటాయింపులు జరిగాయి, అలాగే మన విశాఖ స్టీల్కు అన్యాయం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. అదానీకి అది ఏదైతే ఉందో అదానీకి అయితే కనుక ఆ భూములన్నీ కూడా అప్పగిస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీనిపైన మరింత సమాచారం నరసింహారావు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అక్రమ కేటాయింపులు ఏం జరిగాయి? ఇది మామూలుగా ఇప్పుడు ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి అయితే అక్కడ అందరూ కూడా ఏకీభవిస్తున్నారు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనే విషయాలు. ఆర్సిఎల్ మెటల్ అనేది ఒక స్టీల్ కంపెనీ. ఈ స్టీల్ పరిశ్రమ నక్కపల్లిలో పెడతామని దానికి రేపు 14వ తేదీన
శంకుస్థాపన చేస్తామని కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ప్రకటిస్తూ ఉంది. కొత్త పరిశ్రమలు రావచ్చు. వాళ్ళ లాభాల కోసం ఏ కంపెనీలు అయినా ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి ఎవరు రారు. అయినా ఈరోజు ఈ కంపెనీలు రావడం, వాళ్ళకి భూములు విపరీతంగా ఇస్తున్నారు. అక్కడ అంబాజీని సిమెంటు సంబంధించి అదానికి గంగవరం దగ్గర స్టీల్ ప్లాంట్ దగ్గర భూములు ఇస్తున్నారు. అనేక చోట్ల అలాగే నక్కపల్లిలో ఫార్మా ఇండస్ట్రీ భూములు ఇస్తున్నారు. ఈ భూములు కూడా ప్రజల దగ్గర, పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. వ్యాపారం చేసేవాళ్ళు కొనుక్కుంటారు. లూలు మార్కెట్ కోసం బీచ్ దగ్గర ఎందుకు భూములు ఇవ్వాలి? దానికి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ఎందుకు చేయాలి? ఎందుకు రాయితీలు ఇవ్వాలి? వేల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఆ రకంగా ప్రైవేట్ కంపెనీలు రమ్మనండి, పెట్టమనండి. మనకు అభ్యంతరం. ప్రభుత్వం పెట్టడంలా 90 నుంచి ₹1 కూడా విశాఖపట్నంలో ప్రభుత్వ రంగం అదనంగా తీసుకొచ్చి ఒక కంపెనీ పెట్టల. అంతకుముందు వచ్చినాయి సరళీకరణ విధానాల పేరుతో మా దగ్గర పెట్టుబడులు లేవంటూ ప్రభుత్వం కావాలని ప్రైవేట్ వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం, అట్లాగే మన కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది పరిస్థితి అయితే మన నరసింహారావు అయితే కనుక ఆర్సిఎల్ మెట్ల పరిస్థితి ఏంటనేది పూర్తిగా వివరించడం జరిగింది. ఉన్న స్టీల్ ప్లాంట్ని మూసేసే పరిస్థితులు, ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తున్నారు. దానివల్ల ఉపాధి ఏమైతే కలుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఉపాధి అయితే కనుక 10,000 మంది స్టీల్ ప్లాంట్లో ఉపాధి కోల్పోయారని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్సిఎల్ మెటల్కి ఉపాధి మాట ఏమో కానీ అక్రమ కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అయితే అది చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం. గంగాధర మండలంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అదే భవనాన్ని ప్రభుత్వ శాఖకే లీజుకు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 805లో అనధికార నిర్మాణం చేసి ఆ భవనాన్ని గురుకుల పాఠశాలకు లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్క వ్యక్తి తన సొంత భూమి సర్వే నెంబర్ 804లో భవనం కడుతూ దానికి అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిలోని విస్తరించినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిపై కట్టిన భవనాన్ని తిరిగి ప్రభుత్వానికే లీజు ఇచ్చి కిరాయి రూపంలో ఖజానాకు ఎసరు తీయడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అదే ప్రభుత్వ శాఖకు లీజు ఇచ్చిన ఈ ఘటన ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు బాధ్యులైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 805 గవర్నమెంట్ గంగాధర మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 805లో 804 పట్టాదారుకు సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ కన్స్ట్రక్షన్ జరిగిందని లక్ష్మీనారాయణ పక్కన ఉన్న పట్టాదారు నాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మండల సర్వేని ముఖ పరిశీలన సర్వే చేయించగా సుమారుగా 5 గుంటలు ఎంక్రోచ్మెంట్ జరిగిందని మండల సర్వే చేయడం జరిగింది. గిరిదవారు సంయుక్తంగా అక్కడ సర్వే జరిగింది. ఏదైతే 804లో ఉన్నటువంటి పట్టాదారు ఇది మేము గతంలోనే పోయిన సంవత్సరం 10వ నెలలోనే డిఐతో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళతో సర్వే చేయించుకున్నాము. మా ల్యాండ్ ఫిక్స్ అయ్యింది, ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ జరగలేదని అప్పుడు జరిగినటువంటి రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి కొంత డిస్క్రిపెన్సీ ఉంది కాబట్టి ఈ 2 రిపోర్ట్లను ఇంక్లూడ్ చేస్తూ ఒకటి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదిక ఇస్తూ ఏడీ గారిని మళ్ళొకసారి 5 గుంటల దగ్గర ఎక్కడైతే వచ్చిందో ఆ వ్యత్యాసానికి మళ్ళొకసారి ముఖ పరిశీలన చేసి రిపోర్టు ఇవ్వవలసింది కోరడం జరిగింది. నెల్లూరులోని విఆర్ కళాశాల మైదానంలో విపిఆర్ ట్రస్ట్ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి ఏటా విఆర్ కళాశాల మైదానంలో సాగే ఈ దీపోత్సవంలో ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకు చెందిన ఆలయాల నమూనాల పెట్టింగ్లతో సహజత్వం ఉట్టిపడేలా రూపొందించడం విశేషంగా సాగుతోంది. ఈ వార్షిక వేడుకలో నాగలింగేశ్వర జ్యోతిర్లింగం, పండరీనాథుని నమూనా ఆలయాలను విశేషంగా దర్శించేలా నెల్లూరు విఆర్ కళాశాల మైదానం రూప సౌందర్యంగా మారింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రావు, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాగే లక్ష దీపోత్సవాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగికులు చాగంటి కోటేశ్వరరావు ప్రారంభించారు. చెప్పారు, అందుకని నేను వచ్చినాను. నా ఒళ్ళు సహరించుకున్న భగవంతుడి ప్రేమతో ఆనందంతో నేను వచ్చాను. వాళ్ళ కోసమై వాళ్ళ ప్రేమ మాట్లాడుతున్నాను. జయం కావాలని బాగా నేను ఈ 3 రోజులు
మంచిగా కావాలి ఈ కార్యక్రమం. వర్షము, ఐతత్వాలు, వాయుతత్వాలు సహరించాలా. అన్ని ప్రజలు సుఖ సంతోషాలతో, వాళ్ళు సుఖ సంతోషాలతో, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో, ప్రజలు సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలా. శాంతి, ఆయన పేరు ప్రశాంతి, ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ ప్రశాంత్ గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళు ప్రపంచ నెల్లూరు రాజ్యాన్ని సుఖశాంతులతో చేయాలని, మంచిగా చేయాలని, వాళ్ళ భక్తులకు అందరికీ దేవతలుగా వచ్చి లక్ష దీపోత్సవం ప్రారంభిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ భగవంతుడు కూడా ఐతత్వాలు, వాయువు, అగ్ని, నీరు, ఆకాశము, భూదేవి కూడా వాళ్లకు సహరించాయి. అందరూ మంచిగా సంతోషంగా, ప్రేమ, ఆనందము, సుఖము, శాంతితో ఉండాలని లోక కళ్యాణం కోసం వాళ్ళు మంచి కష్టపడి ఈ కార్యక్రమము అందరు భక్తులు చేత చేపిస్తున్నారు. వాళ్ళకు సంతోషము చెప్పారు. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ రావులపాలెం 3D లైటింగ్ రావులపాలెంకు ప్రత్యేక శోభను తెచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. ఆయన ఈ 3D లైటింగ్ సెంటర్ను ప్రారంభించారు. చారిత్రకమైన కళా వెంకట్రావు సెంటర్లో ఆధునిక 3D లైటింగ్ ఏర్పాటు రావులపాలెం అభివృద్ధిలో కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. దూర ప్రాంతాల నుంచి ఆర్థిక, వ్యాపార కార్యకలాపాల కోసం రావులపాలెంకు అనేక మంది వస్తూ ఉంటారని తెలిపారు. ఈ ప్రాంతం అత్యాధునిక ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజల సహకారంతో రావులపాలెంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కోనసీమ ప్రాంతానికి ఇది ప్రత్యేకతగా కేంద్రంగా మారుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ప్రారంభమవుతుంది. నాయకులు బండారు సత్యానంద గారికి సుస్వాగతం. అలాగే జాతీయ రహదారిపై ఈరోజు రావులపాలెం సెంటర్లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ యొక్క ఈ డివైడర్ మీద, మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు, ఇంగ్లీష్లో ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ 3D లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కళా వెంకట్రావు గారు సెంటర్లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాశయుడి యొక్క గుర్రంపై కాటన్ మహాశయుడు కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం, ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి రావులపాలెం సెంటర్లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సెంటర్లో ఇక్కడ భోజనాలు కాగడం, చాలా హోటల్లో ఆతిథ్యానికి కూడా చాలా ప్రసిద్ధి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం. కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబర్ 25న పంచమి తీర్థ సందర్భంగా తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు విజయవంతంగా నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి ఊరేగింపు మొదలైంది. అక్కడ నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని మాడవీధులు గుండా పుష్పాలంకరణ మండపానికి సారెను వేంచేసేశారు. శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్లను జారీ కొరకు గతంలో ఉన్న డిప్ విధానం కాకుండా ఆన్లైన్లో కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. టీటీడీ ఆలయంలోని ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని వెంకటపాలెంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. ఏదైతే వివిధ రకాలు టోకన్ సిస్టమ్స్ ఉన్నాయో, క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో, అదేవిధంగా వారి అకౌంట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే మీరందరికీ తెలిసిన విషయమే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్ మేనేజ్మెంటు, అంటే ఆన్లైన్ అడ్వాన్స్గా బుకింగ్ చేసుకున్నటువంటి ఎస్సిడి టోకన్స్, తిరుపతిలో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్, ఏ టోకన్ లేని వాళ్ళకి సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్మెంటు, అదేవిధంగా మధ్యాహ్నం పూట దివ్యాంగులు వృద్ధుల కోసం ఇచ్చేటువంటి ఒక 1000 టోకన్లు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి అవకాశాలు, అటు ఏమో డోనర్ ప్రివిలేజెస్, విఐపి బ్రేకు సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో తిరుమల శ్రీవారిని రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి రాహుల్ నవీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, సినీ నటి దివి వేరువేరుగా స్వాముల వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో ప్రజల నమ్మకమే అమ్మగా వెలిసిన అడెల్లి మహాపోచమ్మ ప్రాణ ప్రతిష్టాత్మకోత్సవం ఘనంగా నిర్వహించారు. కొత్త ఆలయంలో కొత్త రూపులో కొలువు తీరింది. వేద పండితులు 5 రోజుల పాటు నిత్య హోమాలు, ప్రత్యేక పూజల అనంతరం వేకువజామున ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతులతో పాటు కుంభాభిషేకం, సహస్ర కళాభిషేకం, ప్రధాన పూజ, హారతి, మంత్రపుష్ప పూజలు చేపట్టారు. కృష్ణశిలలతో ప్రాచీన శైలిలో నిర్మించిన ఆలయంలో మహాపోచమ్మ ప్రత్యేక పూజల మధ్య ప్రతిష్ఠించారు. బ్రహ్మాండంగా నిర్మించిన కొత్త కోవెలలో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.